లిల్లీ పువ్వే కదా ఇది? లిల్లీ పువ్వు గడ్డ అది. ఇది లిల్లీ పువ్వు గడ్డ. ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుడు వదిలేసిన మొత్తం గడ్డి ఉంది. గడ్డి ఉంది కనుక ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం గ్రోతింగ్ చేయాలంటే దీన్ని ఏం చేయాలండి? మధ్యలో నిండా నీళ్ళు పెట్టేయాలి. పెట్టేసి దీన్ని ఉన్నదాన్ని మొత్తం వ్యవసాయం కొట్టాలి, సాలాలో కలవాలి మొత్తం. నీకు ఆస్కారం ఉంటే నీ ఎరువు ఎంత పెడితే అంత బిల్ నీకు వచ్చేస్తుంది. నేను లిల్లీకి మొన్న వచ్చిన రోగం రాకపోతే లిల్లీకి పెద్ద పని ఏమి ఉండదు. కాడలు తీసేసుకోవాలి, దీనికి ఏదైనా మెత్త మందులు కొట్టుకుంటే కొట్టుకోవచ్చు, లేకపోతే కింద బలం పెడితే అద్భుతంగా రానికి అవుతుంది. అడుగు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇది చేసినావు కదా, ఈ చెట్లు నాటేటప్పుడు నువ్వు అడుగులో ఏ మందులు వేసినావు? ఎరువు మందులు వేసినావు? యాక్చువల్గా నేను మసాలా వేసిన. మసాలా మాత్రమే వేసిన. కానీ ఇప్పుడు ఎరువు అంటే ఇప్పుడు అయితే మన దగ్గర లేదు, ఆస్కారం లేకుండే. యాక్చువల్ గా మనం పసుపుకి ఎట్లా చేస్తారు ఇక్కడ జైరాబాద్ సైడ్, ఆ విధంగా చేయాలి. అల్లంకు చేస్తారా? అల్లంకు ఏ విధంగా చేస్తారా? అల్లం కన్నా 4 రెట్లు నీకు పంట పైసలు ఇస్తుంది. అల్లంకు నువ్వు ఒకటే పంట, ఇది 3 సంవత్సరాలు. అల్లంకి ఎంత అయితే సేవ చేస్తావో, నీ పత్తికి ఎంత అయితే సేవ చేస్తావో దీనికి చేస్తే నీకు 1 ఎకరం ఉంటే ఒక 10 మంది కుటుంబం బతకాలి. 1 ఎకరం ఉంటే దీనికి వాతావరణం అనుకూలించి దేవుడు ఇయని కూర్చుంటే. ఇది ఏడా వెంకటపూర్, కోయిర్ వెంకటపూర్ రా. ఎకరన్నర 70 కిలోలు వస్తున్నారు రోజు. ఎకరన్నరకి 70 కిలోలు, 7,000 రూపాయలు. అంటే కిలో వచ్చి 100 రూపాయలు. అది మార్కెట్ రేట్ కాదు, మార్కెట్ లో 200-150 నడుస్తుంది. అంటే మనం రెగ్యులర్ మనకు రాతం 7,000 రూపాయలు రోజు. ఫర్ అందులో వచ్చే ఖర్చు, దీనికి పెట్టాల్సిన కూలి తీసేసిన రోజు 2-3 వేలు. ఏ సాఫ్ట్వేర్ చేసినా రాదు. అయితే ఈ పంటలు బాగానే ఉన్నాయి. ఈ 2-3 సంవత్సరాల కోళ్ళే దానికి నల్లమచ్చ వచ్చి ఆగాక అది అయితలేదు. దీంట్లో సన్న పురుగు వస్తున్నది. అయితే ఇంతకు ముందు ఈ గడ్డ తెచ్చింది పల్గుంట చేయాలి, అక్కడికి వెళ్ళి తెచ్చినాం. కందవాడ, శంకర్పల్లి అవతల కందవాడ ఉన్నదా అక్కడ. అయితే అక్కడ వెళ్ళి తిరిగి ఒక 4 రోజులు తిరిగి స్టార్టింగ్ లో దొడుపు లేకుండా ఇక్కడ వెళ్ళి ప్రొఫెసర్ శంకర్ అన్న అని చెప్పి మన సదాశివపేటలో ఉంటాడు, చూసింటారు మీరు ఎప్పుడన్నా. ఆయన వాళ్ళ మామ కాంగ్రెస్ లీడర్ ఉంటాడు. శంకర్ అన్న కలిగి వేయించిండు ఆత్మకూరు ఎక్కువ మందికి. ఢిల్లీ పువ్వు అంటే ఆత్మకూరు వచ్చింది అంటే శంకర్ అన్న ఆయన ద్వారా ఈ అన్ని తోటలు బిల్ చేయడానికి ఇవి పెట్టడానికి స్టార్టింగ్ ప్రోత్సహించింది ఆయన. అంటే దీనికి మొక్కకు మధ్యన ఏమైనా డిఫరెంట్ ఇవ్వాలన్నా? ఇప్పుడు నువ్వు ఇట్లా పెట్టినావు కదా, పెట్టినాం. ఈ మొక్కకి ఆ మొక్కకి మధ్యన డిఫరెంట్. నీకు వ్యవసాయం నడవాలంటే వ్యవసాయం నడిచినంత పెట్టుకోవచ్చు. వ్యవసాయం మనం ఎట్లతోనే కొట్టుకోగలుగుతాము. పత్తి వ్యవసాయాలు నడుస్తాయి, దాంతో లెక్క సేమ్ మనకు నడుస్తాయి. వ్యవసాయం అంటే అదే, వేరైతే ఏం కాదు. లేదు, ఇది ఉన్నది కదా నీకు వ్యవసాయం కలవని కలుసుకుంటా అంటే ఈ గడ్డ ఉన్నది కదా, ఇప్పుడు దీనికి పెట్టినావా? అయితే దీన్ని ఏం చేయాలంటే దీన్ని 2 ఫీట్ కొట్టే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మధ్యలో 2 ఫీట్ లేదు, 2 ఫీట్ కి చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి గ్యాప్ వచ్చేసి 1/2 ఫీట్ కూడా ఉండదు, లేదు. అయితే 2 ఫీట్ కి పెట్టుకోవాలి. ఈ 4 ఫీట్ మధ్యలో ఇడిచి పెట్టినాం కదా, దాన్ని 2 ఫీట్ కీడికి పెట్టుకోవాలి. 2 ఫీట్ కి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇది ఇడికి వస్తుంది, జాగ నిండా అవుతుంది. పొరక విరగంగానే ఏమవుతుంది, నీకు కింద జాగ ఉండదు. ఇక జాగ ఏముండదు, నీకు గడ్డి రాదు. రెండోది పూలు ఎక్కువ వస్తాయి. మూడోది నీకు గడ్డ విరగనికి అవుతుంది కింద. అంటే మనం పెట్టేది మాత్రం ఇది ఇంట్లోకి ఒకటే. అందులో మనం పసుపు ఎట్లయితే ఇరిచి పెడతామో ఇది నీకు పసుపు లెక్క పన్న పడుతుంది. అంటే కింద ఇప్పుడు దీని అడుగులో ఉంది. ఇప్పుడు ఇంత దూరం మనం పెట్టింది గింత, ఇది మొత్తము పన్న తయారైంది. ఇది మెత్తగా ఉంటే వస్తుండే, కానీ ఏదన్నా ఉన్నా వస్తుంది. అంది నువ్వు మొత్తం దానికి ఏది పెట్టే వస్తుంది. నువ్వు అది పెట్టినా లేస్తుంది. దొడ్డు పెడితే తొందరగా కాడొస్తుంది. ఒకసారి కలవనా ఏదన్నా ఆడ ఉన్నది వరకు సరిపోతుంది. అంటే ఇది అంటే ఇంట్లో ఇప్పుడు ఇట్లాంటిది మనం ఒక్కటి పెడితే సరిపోద్ది. అయితే మన పసుపు గడ్డ చూసినా కదా, సేమ్ పసుపు లెక్క పన్న కడుతుంది. దాన్ని ఇరిచి అంటే ఈ సీడ్ మనం మళ్ళీ అమ్ముకోవచ్చు. సీడ్ నువ్వు సేమ్ పసుపు అల్లం ఎట్లా అమ్ముతామో అట్లా నువ్వు వేరే మనం ఇళ్ళకి వెళ్తే వేరే చెల్లి వేయాలన్నా వేరే దగ్గర పెట్టాలన్నా దీన్ని అయితేనే పెట్టడానికి అవుతుంది. అమ్ముకోవచ్చు. అంటే మనం తెచ్చింది ఉల్లిగడ్డ సంచి అయితే 600 ఏనికి అవుతున్నది. అందులోనే పెద్ద సంచులు అయితే 1000 రూపాయలు 1200 తెచ్చినాం మనం. ఇది గడ్డ కాదు, దానికి వెళ్ళి ఇరిగిపోయిన ఇగురు అది.
ఇది మాత్రం విరిగిపోయింది. ఎందుకంటే చూడండి ఇది మళ్ళీ నన్ను పోయి ఆయనతో తెచ్చుకొని ఇది చేసుకోవడం అయితే తప్ప. ఎందుకంటే ఆల్రెడీ రాజన్న చెప్తుండు రైతు ఇది గడ్డ, ఇది అస్సలు గడ్డ. అయితే దీంట్లో నువ్వు ఏ పాయ తీసి పెట్టినా ఈ పాయలు ఉంటాయి పసుపు లెక్క. ఇది మనము దీంట్లో ఏమి చెయ్యక ఇది ఇట్లా సన్నమైంది కానీ నీకు దొడ్డుగా ఉంటది. ఇది మనము ఇడిచిపెట్టినాం పోయిన సంవత్సరం, మనకు అబ్బకాయ ఇడిచిపెట్టినాం. అట్లా అని చెప్పి దీనికి ఏం లేక లేచిన్నది కాబట్టి దీనికి కరెక్ట్ గా లేదనమాట. మెయిన్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చేసామన్నా లేబర్ కొరత కూడా ఎఫెక్ట్ అయింది రాజానికి. అట్లా దాని వల్ల దీన్ని వదిలేసిండు. ఇప్పుడు ఆహారం పెట్టలేదు కాబట్టి సన్న పడిపోయింది. అంటే ఇది మనం కరెక్ట్ పెడితే కూడా లావ్ అవుతుంది, మొత్తం పసుపు లెక్క అవుతుంది. అవును పసుపు లెక్క అవుతుంది. దీని వల్ల కూడా అయ్యో ఏమైంది ఈ పిలకలు మొత్తము నాటుకుంటే ఇదంతా తీసేసి నిద్రావస్థలో ఉంచాలి. దీన్ని 40 రోజులు ఉంచి ఇట్న శుద్ధి చేయాలి. ఇట్న శుద్ధి చేసిన మనం ఈ భూమిలోకి వెళ్ళి తీసిన తర్వాత ఒక చెట్టు కింద నీడకు 40 రోజులు ఉంచాలి దీన్ని సాఫ్ చేసి. ఇప్పుడు ఇది ఎంత ఉన్నదా మొత్తం సాఫ్ చేయాలి. మన పసుపుని ఎట్లా సాఫ్ చేస్తాం ఇది మొత్తం ఇరిసేయాలి. ఇది ఉన్నదా ఇది మొత్తం ఇరిసేయాలి. ఇరిసేసి ఏళ్ళు సన్నది ఇప్పుడు ఈ సన్న ఉన్నాయి కదా ఈ సన్నవి తీసేయాలి. ఇవన్నీ తీసేసి ఈ దొడ్డిది అలాగా అది గడ్డ. ఇక దాని పక్కకు వచ్చిన ఈ సన్నవి ఉన్నాయా ఇవి అలాగా. అయితే వీటికి రానికనేమో టైం పడుతుంది, పువ్వులు రానికి పెరగాలి. ఈ గడ్డ దొడ్డుగున్నది పెరిగింది ఉన్నది కాబట్టి తొందరగా కాడలు వస్తాయి, తొందరగా పువ్వులు వస్తాయి. అయితే ఇదో సైడ్ వేసుకోవాలి. ఇది కూడా బాగానే వస్తుంది, కాకపోతే ఇది బలవాలి. ఇది బలిచింది ఉన్నది కాబట్టి దీనికి తొందరగా కాడ వస్తే తొందరగా అవుతాయి అనమాట. ఇది ఎన్ని రోజులు వస్తుంది ఇప్పుడు? ఇది మనకి 2-3 నెలల పడతా అనుకుంటే అంత ఐడియా లేదు. 3 నెలలు అంటే 90 రోజులు. 90 రోజుల్లో మనకైతే కోత అయితే వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి ఇట్లా చిన్నది ఇంకో 1 నెల లేట్ అవుతుంది. ఇది నెల లేట్ అవుతుంది. అంటే ఒకసారి పెట్టినాము అంటే మనకి ఇదే 3 సంవత్సరాల వరకు తోట ఉండడానికి అవుతుంది. గులాబీ వచ్చి 8 సంవత్సరాలు ఉండడానికి అవుతుంది. 3 సంవత్సరాలు అయితే ఇది 3 సంవత్సరాల తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దీనికి ఎంత బలం పెడితే అంత గ్రోతింగ్ బాగా రానికి అవుతుంది. 3 సంవత్సరాలు అప్ డౌన్ రోజు వచ్చుడుగానే ఉంటుంది. కిలో రావచ్చు, పళ్ళ రావచ్చు. ఎక్కువ శాతం దీనికి వచ్చే డిసీజ్ అంటే వ్యాధులు ఏ వ్యాధులు? అగ్గి తెగులు వస్తాయి. అగ్గి తెగులు ఎక్కువ వస్తుంది. దానికి మనం నువ్వు వాడే మందులు మనము పట్లేరు వాడినాం, కవర్ కాలే, అయినాయి కాలేవు. వాతావరణం అనుకూలము లేకనా ఇక అప్పుడు సన్న పురుగు గవర్నమెంట్ కూడా న్యూస్ లో కూడా వచ్చింది ఒకసారి. చేయాలి పల్గుంట సైడు ఇట్లా లిల్లీ పంట మీద మస్తు పెట్టుబడి పెట్టినాం మేము. అయినా మాకు గవర్నమెంట్ ఏం చూపించట్లేదు, లక్షలు పెట్టినాం. ఆ రోగం వచ్చిన దానికి మందులు మాకు కావాలి అనేది ధర్నా లెక్క చేసి రోడ్డు ట్రాలీ కూడా చేసిరు అనుకుంటా, అంత ఐడియా లేదు. అట్లా అని చెప్పి అక్కడ కూడా తీసేసిండ్రా అని అన్నారు. మనం చూడలేదు కాబట్టి మనం కరెక్ట్ గా చెప్పడానికి రాదు. అయితే మన ఊళ్ళో తీయడానికి కూడా రీజన్ అదే. అది కొంచెం వర్షం పడగానే మొత్తం మురుగుడు వచ్చేస్తుండే కాకుండే. అట్లానే హాస్టల్కి వచ్చి చాలా మంది తీసేసుడు. ఇక్కడ మనం ఒకటి రాజు రైతు దగ్గర నుంచి మనం ఒకటి నేర్చుకుంది ఏంటంటే ఇది వచ్చేసి లిల్లీ పూలు వచ్చే డిసీజ్ ఏంటంటే వర్షాకాలం వచ్చేసి మురుగుడు అనేది వస్తుందని చెప్పేసి వచ్చింది. అది పోతుందా లేదు తెలియదు. దాని వల్లనే ఇది ఒకవేళ తగ్గించిన మళ్ళీ కూడా ఏమంటుండు అంటే దీన్ని మళ్ళీ కూడా గ్రోతింగ్ చేస్తా అని చెప్తుండు. ఎందుకంటే దీన్ని ఇడిచిపెట్టేది అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇలా మనకు కనపడుతుంది కింద అయితే చెట్టు అవుతుంది. దీన్ని మళ్ళీ వ్యవసాయం చేసి దీన్ని దున్ని దీన్ని గడ్డి తీసేసి దీన్ని అయితే మళ్ళీ చేస్తా అంటుండు. వచ్చేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక లిల్లీ పువ్వు ఒకసారి స్టార్ట్ అయిందంటే రోజుకొచ్చి ఒక ఎకరాకు వచ్చి ఎక్కడ చెప్తే అది జైరాబాద్ మన పూల షాపులు ఏడుంటే ఆడ నీకు పూల షాపుల మీద వేసుకోవచ్చు, లేకుంటే చేల పాల్గొంటాలని మార్కెట్ లో అమ్ముకోవచ్చు. కేజీ వచ్చేసి రాతం అమ్మితే 1000 అంటే 80 నుంచి 100 వరకు తీసుకుని. ఎందుకంటే ఏ దుకాణంలో ఎట్లా తీసుకునేది అక్కడ బేరం మీదకెళ్ళి ఉంటది అక్కడ. అవును. అంటే ఇప్పుడు ఇంచుమించు మనం ఎకరకు వచ్చి 5000 అయితే మనం ఒక రోజుకి వచ్చి 5000 అయితే చేయగలుగుతాం. దాన్ని బట్టి నీకు 5×15 సార్ నెలకు వచ్చేసి 1,50,000 రూపాయలు కూడా మనం దీని నుంచి ఆర్జించవచ్చు. అంటే 50,000 పెట్టుబడి పోయినా ఇంకో 1,00,000 రూపాయలు అయితే మిగిలే ప్రాసెస్ ఉందనేది అయితే మన రాజన్న చెప్తున్న మాటలు. ఇక్కడ మనం చూస్తున్నాం కూడా ఆల్రెడీ ఇంకా గులాబీ తోట ఉంది. మీకు గులాబీ తోట కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఇదైతే లిల్లీ పూల వరకు అయితే మీకు చెప్తున్నాను. ఒకసారి అయితే చూడండి. వ్యవసాయం అంటే కూడా ఉంటుంది అనేది అయితే రాజన్న పూర్తి ఉద్దేశంతో చెప్తుండే. ఇక్కడ లాభాల వరకు చెప్తలేడు, నష్టాలు కూడా ఏమున్నాయి అనేది కూడా మీకు మనకు పక్కా చెప్తుండు. దీన్ని అయితే చూసి అడిగేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అనుభవం ఉన్న రైతు దగ్గరికి వెళ్ళండి. అనుభవం ఉన్న రైతుతో మాత్రమే ఇలాంటి సలహాలు తీసుకున్న తర్వాత ముందడిగేయండి. లేదు అన్నప్పుడు
నంబర్ కూడా మేము పెడతా, రాజన్న నెంబర్ కూడా కాంటాక్ట్ లో పెడతాను. ఏదైనా డౌట్ ఉంది నేను లిల్లీ పూలు వేయాలనుకున్నప్పుడు ఇక్కడ వచ్చి అయితే మీరు ఆత్మకూరు, ఇది వచ్చేసి రాజన్న పూర్తి పేరు రాజన్న వెంకటాల రాజు అని చెప్పి వెంకటాల రాజు అంటారు. ఇక్కడ నెంబర్ కూడా పెడతా అంటున్నాను, ఆ నెంబర్ కు మీరు కూడా కాంటాక్ట్ కావచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, దానికి కూడా మేమైతే సలహాలు అయితే ఇస్తాం.